హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం ఈరోజు విసర్గ కొంచెం చర్చించుకుందామంట. మరి ఈ యొక్క సృష్టి బ్రహ్మదేవుడు తర్వాత నుంచి ఎలా కొద్దిగా ఉంటుంది ఇక్కడ, తర్వాత ఇంకా డీటెయిల్స్ తర్వాత వస్తాయి వేరే అధ్యాయాల్లో. జస్ట్ బ్రీఫ్గా ఈరోజు రేపు కొద్దిగా చూసుకుందామంట. సో దానికి ముందు మనం మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యస్య కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈరోజు 36వ శ్లోకం నుంచి, అంటే శ్రీమద్ భాగవతం 2వ స్కందం 10వ అధ్యాయం 36వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సవాచ్యా వాచకతయా భగవాన్ బ్రహ్మరూపదృక్ నామరూపక్రియా దత్తే సకర్మా కర్మక పరః. భగవంతుడు అలా అప్పుడప్పుడు బ్రహ్మరూపం, అంటే ఇలా బ్రహ్మరూపం దాల్చి కూడా ఈ యొక్క సృష్టి కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇంకా విసర్గ తర్వాత రకరకాల జీవుల యొక్క శరీరాలని ఇంకా మిగతావన్నీ కూడా సృష్టిస్తారు అంటారు. కానీ భగవంతుడు అలా ఎప్పుడైనా బ్రహ్మదేవుడిగా అవతరించినప్పుడు ఆయన మాత్రం శరీరం, కార్యాలు, లీలలు అన్నీ దివ్యంగానే ఉంటాయి. ఇంకా ఆయన ఎన్నో దివ్య లీలలు కూడా చేస్తూ ఉంటాడు. అలా ఎన్నో రకాల అవతారాలు తీసుకొని ఈ లోకంలోనే ఉంది. బ్రహ్మదేవుడు జీవాత్మ అన్నారు కదండి. అంటే మరి ఇక్కడ విష్ణువు బ్రహ్మదేవుడు అవతారం కూడా తీసుకుంటారంటున్నారు ఏంటి? కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ప్రభుపాల్ ద్వారా ఒక స్టేట్మెంట్ రాస్తారు, దాని ద్వారా మనకు క్లియర్ అవుతుంది. సమ్టైమ్స్ బ్రహ్మ ఈజ్ అ సపరేటెడ్ పార్ట్ ఆఫ్ విష్ణు అండ్ సమ్టైమ్స్ బ్రహ్మ ఈజ్ విష్ణు హిమ్సెల్ఫ్. అంటే ఒక్కొక్కసారి బ్రహ్మ జీవాత్మ అవ్వచ్చు, ఒక్కొక్కసారి విష్ణువు స్వయంగా అవతారం అవ్వచ్చు బ్రహ్మదేవుడు. అదనమాట. మామూలుగా ఇదనమాట. ఎందుకంటే అలా ఎప్పుడైనా ఎవరైనా, ఇదేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడు ఈ సృష్టిని నియమించాడు. దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యం ఉంటుంది, పోస్ట్ ఉంటుంది. బ్రహ్మ అనేది ఒక పోస్ట్, ఇంద్ర అనేది ఒక పోస్ట్ అని మనం తెలుసుకున్నాం ముందు కూడా ఒకసారి. ఈ మామూలుగా దేవతలందరూ కూడా జీవాత్మలు. కానీ ఎప్పుడైనా అప్పుడప్పుడు సరైన, నేను విన్నది ఏంటంటే ఇంకో లెక్చర్లో, సరైన క్వాలిఫైడ్, ఎందుకంటే బ్రహ్మ ఎవరంటే వారు ప్రతి ఒక్కరిని బ్రహ్మ చేసేలేము, దానికి ఒక క్వాలిఫికేషన్ అవసరం అనమాట. ఎలాగైతే ఎవరినంటే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేసేలేము మనమి, అలాగే ఆ పదవికి తగ్గిన క్వాలిఫికేషన్ ఉంటుంది. బ్రహ్మ అంటే వాళ్ళకి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు, వర్ణాశ్రమ ధర్మాన్ని సరిగ్గా 1000 సంవత్సరాలు 1000 జన్మలు ఎన్నో పాటిస్తే సంథింగ్ ఒక క్రైటీరియా ఉందన్నమాట. దాని ప్రకారం అప్పుడే బ్రహ్మగా పోస్ట్కి క్వాలిఫై అవుతారనమాట, యోగ్యత లభిస్తుంది. ఎలాగైతే ఇంద్రుడు అవ్వాలంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే అప్పుడు ఇంద్రుడు అవ్వగలడు, అలాగే బ్రహ్మదేవుడికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంది. అలా ఎవరైనా క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసి బ్రహ్మదేవుడు. ఒకవేళ అలా ఎవరు లేని సమయంలో, మరి కొన్ని సమయాల్లో విష్ణువు కూడా స్వయంగా బ్రహ్మ అవతారం కూడా తీసుకుంటారు, బ్రహ్మదేవుడిగా కూడా అవతరిస్తారు. అలా అని చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మదేవుడు అనేది కంపల్సరీ ఉంటారనమాట. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత
బ్రహ్మదేవుడితో పాటు ఇంకా చాలా తర్వాత ఎన్నో సృష్టి అనేది జరుగుతుంది, ఎన్నో రకాల జీవరాశుల సృష్టి జరుగుతుంది. ఆ అన్ని రకాల జీవరాశుల యొక్క సృష్టి జరిగినప్పుడు అన్ని రకాల జీవరాశుల సృష్టి జరిగినప్పుడు అవన్నీ రకరకాల జీవుల్లో రకరకాల ఆత్మలు ప్రవేశిస్తూ ఉంటాయి. అవన్నిటికీ ఎలాంటి ఆత్మకి ఎలాంటి శరీరం దక్కుతుంది అంటే అది వాళ్ళ యొక్క పూర్వ కర్మ అనుసారంగానే అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఎన్ని రకాల శరీరాలు ఉంటాయనేది ఇక్కడ మనకి కేటగిరీస్ కొద్దిగా నెక్స్ట్ 4 శ్లోకాల్లో ఇచ్చారు. ప్రజాపతీన్ మనూన్ దేవాన్ ఋషీన్ పితృగణాన్ పృథక్ సిద్ధచారణా గంధర్వాన్ విద్యాధరాసుర గుహ్యకాన్ కిన్నరాప్సరో నాగాన్ సర్పాన్ కిం పురుషాన్ నరాన్ మాతృరాక్షస పిశాచాంశ్చ ప్రేతభూత వినాయకాన్ కుసుమాండలోన్మాదవేతాళాన్ యాతు దానాన్ గ్రహానపి ఖగాన్ మృగాన్ పశూన్ వృక్షాన్ గిరీన్ నృప సరీసృపాన్ చతుర్విధాయేణ్యే జలస్థల నభౌకసః కుశలా మిశ్ర కర్మాణం గతయస్త్విమాః. కర్మానుసారంగానే వారికి రకరకాల శరీరాల్లో ఒక శరీరంలో ఒక జీవితంలో ఎక్కువ సుఖం తక్కువ సుఖం సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు రకరకాలుగా. వాళ్ళ యొక్క కర్మానుసారంగానే వాళ్ళకి శరీరాలు సుఖ దుఃఖాలు లభిస్తాయని ఇక్కడ మనకి తాత్పర్యంలో ఇచ్చారు. మరి ఏ శరీరాలు అంటే ఇక్కడ బ్రహ్మదేవుడితో స్టార్ట్ చేసుకుంటే దక్ష ప్రజాపతి లాంటి వారు, వైవస్వత మనువు లాంటి వారు, దేవతలు ఇంద్ర చంద్ర వాయు లాంటి వారు, ఎంతో పెద్ద పెద్ద ఋషులు భృగు వ్యాస వశిష్ఠులు వంటి వారు, ఇంకా ఎన్నో లోకాల్లో రకరకాల జీవరాశులు, పితృలోకంలో సిద్ధలోకంలో చారణలు గంధర్వులు విద్యాధరులు అసురులు యక్షరులు కిన్నరులు కింపురుషులు, ఇలా మనుషులు మర్త్యలోకంలో ఇంకా రకరకాల జీవజంతువులు పశువులు పక్షులు, ఇంకా అవి కాకుండా పిశాచాలు, అసురులు దానవులు దైత్యులు, ఇంకా పిశాచాలు భూత ప్రేత, ఇన్ని రకరకాల జీవరాశులన్నీ ఉంటాయి. మరియు ఇంకా కొన్ని చెట్లు ఇలాంటివన్నీ కూడా రకరకాల జీవరాశులు. కొన్ని నడవగలుగుతాయి, కొన్ని నడవగలుగుతాయి, కొన్ని నడవలేని చెట్లు కూడా. ఇంకా కొన్ని జీవులు ఎవరైతే మనం ఎలాగైతే సంతానం ఇస్తారో మనుషులు డైరెక్ట్, కొంతమంది కొన్ని జీవులు ఏంటంటే డైరెక్ట్ జీవుల్ని అంటే శరీరాల్ని సంతానం ఉత్పన్నం చేస్తాయి. కొన్ని ఎగ్స్ గుడ్లను పెడతాయి, ఆ గుడ్లోంచి పుట్టుకొస్తాయి జీవాలు. ఇంకా కొన్ని పర్స్పిరేషన్ నుంచి కూడా వస్తాయంట. పర్స్పిరేషన్ అంటే చెమట నుంచి కూడా. ఇంకా కొన్ని వచ్చేసి సీడ్స్ అంటే చెట్లు, సీడ్స్ అంటే బీజాల నుంచి కూడా, విత్తనాల నుంచి కూడా కొన్ని ప్రాణాలు అంటే శరీరాలు ఉత్పన్నమవుతాయి. సో రకరకాలుగా కొన్ని జీవులు వచ్చేసి జలం లోపల ఉంటాయి, కొన్ని భూమిపైన, కొన్ని ఆకాశంలో ఎగురుతుంటాయి. సో కొన్నిట్లో ఎక్కువ ఆనందం ఉంటుంది, కొన్ని జీవితాల్లో, కొన్ని జీవరాశుల్లో, కొన్ని శరీరాల్లో, కొన్ని జన్మల్లో. అలాగే కొన్ని ఇట్లా ఎక్కువగా దుఃఖం ఉంటుంది. కొన్ని ఇలా సుఖ దుఃఖాలని వాళ్ళ కర్మానుసారంగా అనుభవిస్తూ రకరకాల శరీరాలు అన్ని జీవాత్మలకు దొక్కుతాయి అని ఇక్కడ రాశారనమాట. అంతా ఈ యొక్క భగవంతుడి అధ్యక్షతలో ఇవన్నీ నడుస్తున్నాయన్నమాట. సో ఇవన్నిటికీ అంటే ప్రకృతిలో అన్నీ సృష్టించబడుతున్నా కానీ మనం భగవద్గీతలో చదువుకుంటాం కదా, సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతియ తాసాం బ్రహ్మ మహత్యూనిర్ అహం బీజ ప్రతాపిత. బీజాన్ని ప్రదానం చేసేది నేనే అని కృష్ణుడు చెప్తాడు. అంటే ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రకృతిలోనే అన్ని శరీరాలన్నీ సృష్టించబడతాయి ప్రకృతి నుంచే. కొంతమంది అనుకోవచ్చు, అరే ప్రకృతి అన్నీ సృష్టిస్తుంది, భగవంతుడు ఎక్కడ అని. ఎలాగైతే ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తారు. ఎవరైనా సంతానం కలిగినప్పుడు ఒక మాత నుంచే గర్భంలోంచే ఆ శిశువు అనేది పుడుతుంది, బయటకు వస్తుంది. కానీ అలాగని ఎవరైనా అన్నారనుకోండి, ఓన్లీ మాత ద్వారానే ఒక శిశు సంతానం అవుతుంది, ఇక్కడ పిత ఇంకా తండ్రి యొక్క అందులో ఆయనే చేశాడని.
కానీ అలా కాదు, ఎవరికైనా తెలివి అంటే జ్ఞానం ఉన్నవారు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలుసు పురుషుడు ఆయన బీజాన్ని ప్రదానం చేస్తాడు గర్భంలోకి స్త్రీలో, తర్వాత స్త్రీ శిశువుని జన్మిస్తుందన్నమాట. సో అందుకే అలాగే ఈ ప్రకృతి గర్భంలోకి కూడా భగవంతుడు ఈ యొక్క బీజాన్ని ఆత్మల్ని ప్రవేశపెడతాడు. మనం ముందు ఒకసారి చూసుకున్నాం అనుకుంటా, బై గ్లాన్స్, జస్ట్ దృష్టితో అన్ని ఆత్మలన్నీ ప్రవేశించేస్తారు ఈ యొక్క బ్రహ్మాండంలోకి. సో ఆ విధంగా భగవంతుడు పిత, ప్రకృతి అనేది మాత అన్నమాట. అలా కానీ ఈ యొక్క ప్రకృతి, ఈ యొక్క మనం చూసే భౌతిక ప్రపంచం, ఇంకా ఇందులో రకరకాల శరీరాలు ఉన్నాయి, అందులో కర్మానుసారంగా జీవిస్తున్నా కానీ ఇవన్నీ కూడా రకరకాల శరీరాలు, రకరకాల జీవితాలు, రకరకాల జీవన విధానాలు కానీ, లేకపోతే ఒక్కొక్క జన్మలు, రకరకాల వేరు వేరు రకాల జన్మల్లో ఒక జన్మలో ఒక రకం శరీరంలో ఎక్కువ ఆనందం అనుభవించవచ్చు, ఇంకో శరీరంలో ఇంకో జన్మలో తక్కువ ఆనందం, దుఃఖం ఎక్కువ ఉండొచ్చు. అలా సుఖ దుఃఖాలు ఎక్కువ తక్కువ అవ్వచ్చు. కానీ మీరు ఇందులో ఏ సుఖం ఉన్నా అది అల్టిమేట్గా దుఃఖం కిందకే లెక్క. అది అసలు సుఖంగా మనం లెక్క చేసుకోకూడదు. ఎందుకు అంటే ఇది మొత్తం భౌతిక ప్రపంచం అనేది ఒక జైలు, ఒక కారాగారం వంటిది. కారాగారంలో ఖైదీలు ఉంటారు, అందరూ అక్కడ పనిష్మెంట్లోనే ఉంటారు, అందరు దుఃఖంగానే ఉంటారు. చెప్పాలంటే ఎవరు కారాగారంలో ఉన్నందుకు ఆనందంగా ఉండకూడదు. ఒకవేళ మీకు కొన్ని కారాగారాల్లో ఫస్ట్ క్లాస్ జైలు, సెకండ్ క్లాస్ జైలు, థర్డ్ క్లాస్ జైలు ఉండొచ్చు. అలా నేను ఫస్ట్ క్లాస్ జైల్లో ఉన్నాను, నాకు ఫెసిలిటీ బాగుంది ఇక్కడ అనేసి ఎంతో ఆనందంగా పొంగిపోయి ఇంకా అక్కడే ఉందాం, సెటిల్ అయిపోదాం అనేసి, లేకపోతే థర్డ్ క్లాస్ జైల్లో ఉంటే నేను ఎలా ఫస్ట్ క్లాస్ జైలుకి వెళ్ళాలి, నాకు ఏంటి చిన్న అద్దీంట్లో ఉంటున్నాను, లేకపోతే నా దగ్గర చిన్న స్కూటర్ ఉంది అంతే, నాకు ఇలా పెద్ద బంగ్లా, పెద్ద వాహనం, లేకపోతే పెద్ద బ్యాంక్ బ్యాలెన్సు, లేకపోతే ఇంకా నేను 7 స్టార్ హోటల్లో తినేటట్టుగా, అలా దానికోసం అనేసి, అలాంటి భౌతిక సుఖాల కోసం అనేసి జీవితాంతం ప్రయత్నించేసి మొత్తం జీవితం దాంట్లోనే గడిపేస్తే మరి అది ఒక తెలివైన వ్యక్తి చేసే పని కాదు అని మనకు ఇక్కడ ప్రభుపాల ద్వారా అంటున్నారనమాట. మనం ఏంటంటే ఇది జైలు అన్న విషయం అర్థం చేసుకున్న తర్వాత దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. అది జీవిత లక్ష్యం. సో జీవిత లక్ష్యం మనకు ఓన్లీ కొన్ని భౌతిక సదుపాయాలని పెంచుకోవడానికి కాకుండా మనకు కావాల్సిన సదుపాయాలని మనం దానికోసం ఎలాగో కష్టపడతాము, కష్టపడాల్సిందే. జీవితం ఇక్కడ జీవించాలంటే భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. సో కష్టపడతారు కరెక్టే, కానీ దాంతోపాటు జైల్లో ఉన్నప్పుడు ఏ కష్టాలు అనుభవించాలో ఆ కష్టం అనుభవించాల్సిందే. దాంతోపాటు ఈ జీవితం తర్వాత మనము భగవద్ధామానికి వెళ్ళడానికి కావాల్సిన కార్యక్రమం, సాధన, భక్తి కూడా దీంతో పాటే చేసుకోవాలన్నమాట. అప్పుడు దాన్ని సరిగ్గా మనం జీవితాన్ని ఉపయోగిస్తున్న వాళ్ళం అవుతాం. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. వన్ షుడ్ ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ ప్రిజన్ లైఫ్ అండ్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. ఈ కారాగార జీవితం నుంచి ముక్తి పొంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవడానికి మనము ఇప్పుడే ప్రయత్నించాలి. ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ ఇక్కడ కష్టాలు అనుభవిస్తూనే ఇదే జీవిత లక్ష్యంగా మనం పెట్టుకుంటే అప్పుడు అది సంభవం అని చెప్తున్నారు. సో ఇలా ఇక్కడ మరి ఇంకా ఏముంటాయంటే, ఇక్కడ సృష్టి జరుగుతుంది, అన్ని శరీరాలు ఉంటాయి కరెక్టే, ఇంకా 3 గుణాల ద్వారా కూడా పని జరుగుతుంటుంది, అది కూడా చెప్పారనమాట. నెక్స్ట్ శ్లోకంలో 41వ శ్లోకంలో సత్వం రజస్తమ ఇతి తిస్రసురన్ర నారకాః తత్రాపి ఏకైకశో రాజన్ భిద్యంతే గతయస్త్రిదా యదైకైకతరోన్యాభ్యాం స్వభావా ఉపహన్యతే. ఇక్కడేం చెప్పారంటే మరి ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో 3 గుణాలు ఉంటాయి, అవునా? సత్వగుణ, రజోగుణ, తమోగుణ. ఈ 3 గుణాల ప్రభావితం ద్వారా అంటే వేరు రకాల జీవితాల్లో అంటే వేరు రకాల శరీరాల్లో ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క గుణం ఎక్కువ తక్కువ ప్రభావితం అనేది చూపిస్తుందని చెప్పారు. సో అలాగే అంటే ఇప్పుడు దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, ఇంకా కింద పాతాళ లోకంలో కూడా అంటే కింద సుతల అతలవితల ఇంకా కింద లోకాల్లో కూడా రకరకాల ప్రాణులు ఉన్నారన్నమాట. ముఖ్యంగా చెప్తారు ఏంటంటే ఎక్కువగా సత్వ గుణంలో ఉన్నవారు ఎక్కువగా పై లోకాల్లో ఉంటారు, స్వర్గలోకం ఇంకా పై లోకాల్లో. మర్త్యలోకంలో మధ్యలో లోకాల్లో మన భూమి మీద ఎక్కువగా రజోగుణం
చేత ప్రభావితమైన వారు. ఇంకా తమో అదో గచ్చంతి తామసాహ, ఇంకా కింది లోకాల్లో తమో గుణంలో ఉన్నవారు ఎక్కువగా ఉంటారు. అది మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఇలా ఒక్కొక్క జీవి, ఇప్పుడు మామూలుగా మనుషులందరూ ఎక్కువగా సహజంగా ఈ మర్త్యలోకంలో ఉన్నవారు ఎక్కువగా రజోగుణం చేత ఎక్కువ ప్రభావితమై ఉంటారు. మనం చూస్తాం మనుషుల్లో కూడా మళ్ళీ కొంతమంది ఎక్కువగా సత్వగుణంలో ప్రభావితమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది రజోగుణంలో ప్రభావితమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది తమో గుణంలో, కానీ ఎక్కువగా మేజర్గా రజోగుణం అన్నమాట. కానీ ఏ గుణాల్లో ప్రభావితమై ఏ జీవులు ఉన్నా కానీ మనుషులు కూడా, ఇవన్నీ జీవులు కూడా మనుషులు కూడా ఈ గుణాలని మనము పరివర్తన చేసుకోవచ్చు. అంటే సత్వగుణంలో ఉన్న అతను తమో గుణంలోకి వెళ్ళొచ్చు, తమో గుణంలో ఉన్న అతను సత్వగుణంలో కూడా వెళ్ళొచ్చు. ఇది సంభవం. అంతేకాకుండా ఒక వ్యక్తి సత్వగుణంలో ఉన్నంత మాత్రాన అతను ఎప్పుడు రజోగుణం మరియు తమో గుణం చేత ప్రభావితం కాడు అని చెప్పలేము. ఒక వ్యక్తి సత్వగుణంలో ఉన్నా కానీ అది శుద్ధ సత్వం కాదు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏది 100% సత్వ, 100% రజు, 100% తమో ఉంటారు ఎవరైనా. సో వారికి సత్వగుణం ఎక్కువగా ఉంది, కానీ అప్పుడప్పుడు రజోగుణం తమో గుణం చేత కూడా వారు ప్రభావితం అవ్వగలరు. అవి కూడా వాటి ప్రభావం అప్పుడప్పుడు చూపిస్తాయి. కానీ ఎక్కువగా సత్వగుణం చేత ప్రభావితం కాబట్టి సత్వగుణంలో ఉన్నాడని మనం చెప్పుకుంటాం అంతే. సో అలాగా ఎక్కువగా తమోగుణం చేత ప్రభావితమైన వ్యక్తి కూడా సత్వగుణం చేత ప్రభావితమయ్యే వ్యక్తిగా మార్చవచ్చు. అలా చేంజ్ ఎలా జరుగుతుందంటే ఒక ముఖ్యమైన ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎలాంటి సాంగత్యం మనం చేస్తాం. ఎందుకంటే మనం ఎలాంటి సాంగత్యం చేస్తే ఎలాంటి వారితో అలాంటి ప్రకారమే మనం మాటలు కానీ ఆలోచన విధానం కానీ భోజన చేసే ఆహార విధానాలు కానీ మన జీవిత విధానం అనేది దాని తగ్గట్టుగా మన పరివర్తన ప్రభావితం చేస్తాయి కనుక అప్పుడు మన గుణాలు కూడా దాని తగ్గట్టుగా చేంజ్ అవుతాయి అన్నమాట. ఉదాహరణలు 2 ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదులు. ఎవరిదంటే ఒకటి నారదుముని. నారదుముని తన పోయిన జన్మలో ప్రీవియస్ లైఫ్ ఆయన ఒక దాసీపుత్రుడిగా జన్మించినప్పుడు ఆయన మరి నెక్స్ట్ జన్మలో నారదుముని ఎలా అయిపోయాడు, శుద్ధ భక్తుడైపోయాడు, ఆధ్యాత్మిక శరీరం ఎలా లభించింది అంటే ఇప్పుడు ఎవరికైతే ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది డైరెక్ట్ అంటే ఎవరైతే వాళ్ళ జీవితాల్లో మరి తమో గుణం నుంచి సత్వగుణం వరకు వెళ్ళిపోయి సత్వగుణం నుంచి శుద్ధ సత్వం వరకు సత్వగుణంలో కూడా శుద్ధంగా ప్రాక్టీస్ చేస్తే భక్తి అప్పుడే మరి నెక్స్ట్ ఆధ్యాత్మిక శరీరం అనేది లభించేది మనకి. అంటే నారదుని ఎలా సాధించాడు అది అంటే నారదుని చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచే ఆయన సరైన సాధువులతో సత్సంగం చేశాడు. భక్తి వేదాంతులు సాధువులకి ఆయన అక్కడ చతుర్మాసం ఇదే సమయంలో ఈ 4 మాసాల సమయంలో ఆయన వారికి సేవ చేశారు. వారికి ఎన్నో రకాల మీనియల్ సర్వీసెస్, తుచ్చ సేవలు అంటే వారి కోసం ఏమైనా చిన్న సేవలు చేయడం, వారి అక్కడ స్థలాన్ని పరిష్కరణ చేయడం, క్లీన్ చేయడం కానీ, వాళ్ళ యొక్క వస్తువులు కానీ లేకపోతే దుస్తులను కానీ క్లీన్ చేయడం కానీ అలాంటి చిన్న సేవలు, ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది సేవ చేయడం, అసిస్ట్ చేయడం వాళ్ళకి. అలాగే వారు డైలీ అక్కడ చర్చించుకునే భాగవత కథ, భాగవతం కానీ భగవంతుడి విషయాలు కానీ ఆధ్యాత్మిక విషయాల్ని వినడం. అలాగే ఇంకో ముఖ్యమైనది వారు భుజించిన తర్వాత ప్రసాదం వారి యొక్క ఉచ్చిష్టను స్వీకరించడం మహాప్రసాదం అన్నమాట. వారి యొక్క ఎందుకంటే వాళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా, వారి యొక్క ఉచ్చిష్టం తీసుకొని కూడా ఆయనలో ఉన్న హృదయంలో ఉన్న అన్న మలీనత అనర్థాలన్నీ తొలగిపోయి ఆయన కూడా వారి యొక్క ప్రభావం ద్వారా వారి యొక్క సాంగత్యం ద్వారా ఆయన యొక్క చేతన అనేది ఎంతో శుద్ధమైన సత్వగుణం స్థాయికి వెళ్ళిపోయింది. అందుకనే ఆయన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ ప్రభావం ద్వారా ఆయనకి భగవంతుడి పైన భగవంతుడి విషయాలపైన ఆధ్యాత్మికత పైన శ్రద్ధ అనేది పెరిగిపోయింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన దాన్ని పాటించి తన జీవితంలో ఆయన శుద్ధ సత్వంలో స్థాపించబడి శుద్ధ భక్తుడిగా మారిపోయాడు ఇదే జీవితంలో ఆ చిన్న వయసులోనే. కనుకనే ఆయనకు వచ్చే జన్మలో నెక్స్ట్ నారదుని జన్మ దక్కింది. సో అలా మనము ఎక్కడ ఏ గుణంలో ఉన్నా సరే మనం సరైన సత్సంగం ద్వారా ఈ సత్సంగం ద్వారా మనము మన యొక్క చేతనను మన యొక్క గుణాలని పరివర్తన చేసుకొని సత్వగుణం వరకు వెళ్ళొచ్చు. తర్వాత ఈ ఆధ్యాత్మిక శిక్షణ బోధనలు పాటించి మనం శుద్ధ భక్తులం కావచ్చు సాధన ద్వారా. తద్వారా మనము ఈ యొక్క కారాగారం నుంచి ముక్తులం అయిపోయి మృత్యు తర్వాత భగవద్ధామానికి చేరుకోవచ్చు, ఆధ్యాత్మిక శరీరాన్ని మనం పొందవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట.
అలాగే ఇంకో ఉదాహరణ వచ్చేసి అజామిల్. అజామిల్ వచ్చేసి ఆ వ్యక్తి పుట్టింది బ్రాహ్మణ పరివారంలో, మంచి శిక్షణ సంస్కారం అన్నీ నేర్చుకున్నాడు, చిన్నప్పటి నుంచి భగవంతుడికి ఆరాధన చేస్తున్నాడు, అవునా, పూజ చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకరోజు అలా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో ఒక వైశ్య స్త్రీ వారు ఇంకొక పురుషుడితో సంగం చేయడం చూసి అప్పటి నుంచి ఆయన మనస్సులో అదే తలుచుకొని తర్వాత ముందు ప్రయత్నించాడు, అయినా కానీ ఆ దృశ్యం తలుచుకొని తర్వాత అలా ముందు చూసి తర్వాత మనస్సులో తర్వాత ఆ వైశ్యను ఇంటికి తీసుకొచ్చి ఆమెతో సాంగత్యం చేయడం ద్వారా ఏం జరిగిందంటే ఆయన సత్వగుణంలో స్థాపించబడి ఉన్న ఆ అజామిల ఎంతో బ్రాహ్మణ స్థాయి నుంచి చండాలుడి కన్నా కింది స్థాయికి పడిపోయాడు. అన్ని రకాల ఆమెను సంతృష్టి చేయడం కోసం అన్ని రకాల పాప కార్యక్రమాలు పాల్గొన్నాడు, తమో గుణంలోకి దిగిపోయాడు. అవునా? అఫ్కోర్స్ మళ్ళీ దాని తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మళ్ళీ భక్తి చేసుకొని మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ యొక్క సాంగత్యం వేశ్య యొక్క సాంగత్యం ద్వారా ఎలా దిగజారిపోయాడు అంటే తమో గుణంలోకి అంటే మన యొక్క సత్సంగం ఎవరితో మనం ఎక్కువగా సత్సంగాన్ని గడుపుతున్నాము, ఎలా మనం సమయాన్ని మనం తినే ఆహారం, చేసే కార్యాలు, వినేది, మాట్లాడేది, ఆలోచించేది, ఇలా ప్రతి ఒక్కటి మ్యాటర్, ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్రభావితం చేస్తాయి అన్నమాట గుణాలు. సో అందుకే మనం అన్నిట్లో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో అప్పుడు మనము మన చేతన్ని శుద్ధంగా ఉంచుకోవచ్చు అన్నమాట. సో అందుకనే మనం ఎప్పుడైనా సరైన సత్సంగాన్ని సాధువులతో సాంగత్యాన్ని కోరుకొని ప్రయత్నిస్తే అప్పుడు మనము ఈ జీవిత లక్ష్యాన్ని సాధించుకోవచ్చు అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. 42వ శ్లోకం. సయే వేదం జగద్ధాత భగవాన్ ధర్మరూపదృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నరసురాదిభిః. ఇంకేం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఇది బ్రహ్మదేవుడిగా వచ్చాడు అంటే బ్రహ్మదేవుడిగా ఆయన ఇవన్నీ కార్యాలు చేస్తాడు, లేకపోతే బ్రహ్మదేవుడి ద్వారా చేస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా భగవంతుడు ఆధీనంలో, ఆ విషయాన్ని మళ్ళీ చెప్తారు లాస్ట్లో. సో నెక్స్ట్ విష్ణువుగా ఆయన ఇంకా పాలన చేస్తూ ఉంటాడు, మొత్తం పాలిస్తూ ఉంటాడు ఈ యొక్క సృష్టిని. అవునా? సో దాని కొరకు ఆ సమయంలో ఎన్నో రకాల అవతారాలు కూడా ధరిస్తాడు ఆయన. సురుల్లో అంటే దేవతల్లో, మనిషి లోకంలో, ఇంకా మనిషి కాకుండా ఇంకా పశువుల వారి యొక్క మధ్య కూడా రకరకాల అవతారాలు దాల్చి వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి, ఎలాగైనా సరే భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి, వారందరినీ ఆకట్టుకోవడానికి రకరకాల లీలలు చేస్తుంటాడు భగవంతుడు. సో భగవంతుడు చేసే లీలలని ముఖ్యమైన కారణం ఏంటంటే మనలాంటి బద్ధజీవులందరినీ ఆకట్టుకొని మనం వారికి ఆకర్షితులైపోయి భగవంతుడిగా ఆ విషయాలు అర్థం చేసుకొని మనం భగవద్ధామానికి వెళ్ళిపోగలమని, అప్పుడు ఈ యొక్క భౌతిక దుఃఖాల నుంచి, కారాగారం నుంచి ముక్తి పొందగలమని. సో భగవంతుడు ఈ ప్రయత్నం చేస్తారనమాట. అందుకనే ఇక్కడ ఇచ్చారనమాట. కానీ కొంతమంది మూర్ఖులు భగవంతుడు అలా అవతరించినప్పుడు ఆయన సాధారణ మనిషి అని కూడా అనుకుంటారు, వాళ్ళని మూఢా అని అంటారు, అవజానాంతి మమ్మూఢా అని భగవద్గీతలో ఇచ్చారు. అవునా? సో అందుకని భగవంతుడు ఏ అవతారం దాల్చినా కానీ అన్నీ ఆధ్యాత్మికం. ఆయన శరీరాలు, ఆయన రూపం, లీల, నామగుణ రూప మహిమలన్నీ ఆధ్యాత్మికం. ఆయన రాముడు అవతారంలో వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, లేకపోతే మత్స్య అవతారంలో వచ్చిన, వరాహ అవతారంలో వచ్చిన అన్ని భగవంతుడి అవతారాలన్నీ ఆధ్యాత్మికం స్థాయిలో, ఒకే స్థాయిలో ఉన్నాయని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారనమాట. వారి మధ్యలో ఏ భేదం లేదు అని. నెక్స్ట్ 43వ శ్లోకంలో తథా కాలాగ్నిరుద్రాత్మ యత్ సృష్టం ఇదమాత్మనః సన్నియచ్చతి తత్కాలే గణనానికమివానిలః. ఇప్పుడు ఏమంటారు ఇక్కడ? రుద్ర అంటే కాలం, ఎప్పుడైతే అంతకాలం వస్తుందో, ఇంకా ఈ సృష్టిని ప్రళయం అంటే లేకపోతే ఈ యొక్క సంహారం చేసే సమయం వస్తుందో, ఆ సమయంలో రుద్రుడిగా భగవంతుడు రుద్రావతారంలో ఆయన మొత్తం సంహారం అనేది కూడా చేస్తాడు. తద్వారా ఎలా అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఒక గట్టిగా గాలి వీస్తే గట్టి గాలి వీస్తే దానికి ఎలాగైతే మబ్బులన్నీ చిన్నాభిన్నం అయిపోయి అటు ఇటు వెళ్ళిపోతాయి ఇంకా కనిపించకుండా, అలా
ఇప్పుడు అన్నీ ఒక మబ్బులు ఒక దగ్గర ఉన్నాయి మరిగా గట్టి గాలి వస్తే అన్ని మబ్బులన్నీ ఎలా ఆ గాలి ప్రభావానికి అటు ఇటు వెళ్ళిపోతాయి, అలాగే చిన్నభిన్నం అయిపోతుంది మొత్తం సృష్టి అంతా. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, ఎందుకంటే మబ్బులు అటు ఇటు వెళ్ళిపోయినా అన్నీ ఆకాశంలోనే ఉంటాయి ఎక్కడో అక్కడ. అలాగే ఇక్కడ అన్నీ సంహారం అయిపోయినా అంతా మళ్ళీ భగవంతుడిలోనే విలీనం అయిపోతుంది. తద్వారా మళ్ళీ సృష్టి జరిగినప్పుడు అవి ఉపయోగించబడతాయి. సో దీని ద్వారా మనము ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ సృష్టి, పాలన, మళ్ళీ సంహారం, దీని ద్వారా ఒక వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సృష్టి, భౌతిక సృష్టి అనేది అశాశ్వతం. ఎవరైతే మూర్ఖుడు ఉంటాడో వాడు అర్థం చేసుకోలేడు, కానీ ఎవరికైతే బుద్ధి ఉందో, కొంచెం తెలివి ఉందో అతను తప్పకుండా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మూర్ఖ వ్యక్తి ఏంటంటే ఇదే శాశ్వతం అనుకుని జీవిస్తూ ఉంటాడు, కానీ ఒక తెలివైన వ్యక్తి శాస్త్రాల్లో విషయాలు అర్థం చేసుకొని అరే ఇది శాశ్వతం కాదు, తర్వాత ఇది నశించిపోతుంది. అలా ఈ యొక్క భౌతిక శరీరం, భౌతిక వస్తువు ఏదైనా, భౌతిక ప్రపంచమే ఒక సమయం తర్వాత మొత్తం సంహారం అయిపోతుంది, అంటే నాశనం అయిపోతుంది. కనుక వీటి పట్ల ఇవి పర్మనెంట్ కాదు, ఇవి శాశ్వతం కాదు, ఈ లోకమే శాశ్వతం కాదనే విషయాన్ని మనం గ్రహించి మరి మనం శాశ్వతమైన ఆ లోకంలో శాశ్వతమైన జీవితాని కోసం మనం ప్రయత్నించాలి. అది తెలివైన వ్యక్తి చేయాల్సిన పని, చేసే పని అని రాశారు ప్రభుపాదుల వారు. సో ఇదొక ఆపర్చునిటీ, సో ఇదొక ఛాన్స్ అన్నమాట. మనము ఆలోచించడానికి అంటే ఏంటి, నేను అసలు ఏంటి, ఎవరు, ఆత్మసాక్షాత్కారం వైపు పయనించడానికి, ఆ మార్గం వైపు ఆలోచించడానికి ఇదొక మంచి కారణం అన్నమాట, మంచి మార్గం అన్నమాట. ఇత్తం భావేన కథితో భగవాన్ భగవత్తమః నిత్తం భావేన హి పరం ద్రష్టుం అర్హంతి సూరయః. సో ఇక్కడ ఏం చెప్పారంటే సో అందుకనే ఇక్కడ భగవంతుడి యొక్క మనం ఇప్పటివరకు చూసింది ఏంటంటే సృష్టి లీల, సృష్టి గురించే చూస్తున్నాము. అలా ఇంకా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఏంటంటే ఈ సృష్టి లీల కూడా తెలుసుకుంటారు, దీన్ని కూడా ఆస్వాదిస్తారు. అలాగే భగవంతుడి యొక్క ఇంకా అంతరంగ లీలలను, ఇంకా అవతారాల్లో చేసే ఎన్నో లీలల్ని కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు దాన్ని ఆస్వాదిస్తారు, దాన్ని వింటారు, దాన్ని ప్రచారం చేస్తారు, దాని గురించి ఆలోచిస్తారని ఇక్కడ రాశారనమాట. ఎందుకంటే భగవంతుడు ఈ యొక్క సృష్టి లీలలో పెద్దగా భగవంతుడు తన భక్తులతో ఆదాన ప్రదానం పెద్దగా ఏం చేయరు. ఎక్కువగా మీరు చూస్తే ఇప్పుడు సృష్టి లీల చేసేటప్పుడు కానీ, సంహారం చేసేటప్పుడు కానీ, ఈ పాలన చేసేటప్పుడు కొన్ని అవతారాలు గ్రహించినప్పుడు అప్పుడు అందులో ఆదాన ప్రదానం చేస్తారు ఆయన భక్తులతో లీలల్లో. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో అక్కడ సృష్టి సంహారం ఏమి ఉండదు, అక్కడ భగవంతుడు శాశ్వతంగా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే లీలలో వచ్చినప్పుడు భగవంతుడు కొంచెం సమయం ఉంటాడు అంతే, కొన్ని సంవత్సరాలు ఇక్కడ గడిపి మళ్ళీ తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. సో ఆ కొద్ది సమయంలో కొన్ని లీలల్లో కొన్ని ఆదాన ప్రదానం చేస్తారు, అవి మనకు తెలుసు. అలాగే కొన్ని మన ఆచార్యుల ద్వారా భగవద్ధామంలో కూడా భగవంతుడు చేసే కార్యాలు మనకు కొన్ని తెలుసు. సో ఈ యొక్క కార్యాల్లో భగవంతుడు యొక్క అంతరంగ లీల ద్వారా జరిగే అంతరంగ శక్తి ద్వారా జరిగే అంతరంగ లీలల్లో ఎన్నో ఆదాన ప్రదానం ఉంటుంది భగవంతుడి భక్తుల మధ్య. సో శుద్ధ భక్తులు వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, ప్రశంసిస్తారు, దాని గురించి కూడా చర్చించుకుంటారు, దాంట్లో ఇంకో ఎక్కువ ఆనందాన్ని పొందుతారనమాట. ఏదో ఓన్లీ సృష్టికర్తగానే కాకుండా ఆయన అసలు ఒక వ్యక్తిగా కూడా మనం ఇంకా ఎక్కువగా గుర్తించి ఆరాధిస్తాం అన్నమాట. ఇలా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈయన భగవంతుడు సృష్టికర్త, సంహారకర్త, పాలనకర్త అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సరిగ్గా. అప్పుడే మనము ఆయన చేసే అవతారాల్లో, భగవద్ధామంలో చేసే లీలల గురించి మనం విన్నప్పుడు సరైన దృష్టికోణంతో మనం దాన్ని అర్థం చేసుకోగలం, ఆస్వాదించగలం, దాన్ని దివ్యత్వాన్ని కూడా అర్థం చేసుకోగలం అన్నమాట. లేకపోతే అది కూడా మనం ఒక సాధారణ మనిషి అనుకుంటాం. భగవంతుడిని కూడా భగవంతుడు చేసే మనిషి లీలల్ని చూసి మనం అర్థం చేసుకోకపోతే ఆయన సృష్టికర్త అనే విషయాన్ని, ఆయన ఒక సాధారణ మనిషి అనేసి ఆయన కూడా నిందించడం, ఆయన పైన కూడా ఆరోపణలు పెట్టడం, ఆయన కూడా ప్రశ్నించడం అనే విషయాలు చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే ఈ లాస్ట్ శ్లోకం చూసుకొని ముగిద్దామంట. నాస్య కర్మాణి జన్మాదౌ
పరస్యానువిధీయతే కర్తృత్వా ప్రతిషేధార్థం మాయయారోపితం హితత్. సో ఇక్కడ భగవంతుడు అన్ని కార్యాలు చేసేదానికి, సృష్టి, సంహారం, పాలన అన్నిటికీ కారణం ఎవరు అంటే మరి భగవంతుడే. అలాగని భగవంతుడు ఆయన అన్నిటికీ అతీతం. భగవంతుడు దేనికి బద్ధుడు కాదు. మరి భగవంతుడే అన్ని కారణం అయినా కానీ భగవంతుడు ప్రతి ఒక్కటి ఏది చేయడు. ఒకసారి చాలాసార్లు ఆయన కార్యాలన్నీ ఆయన బహిరంగ శక్తి, మాయ, లేకపోతే దేవతల ద్వారా రకరకాల మాధ్యంతో ఆయన చేస్తూ ఉంటాడు కార్యాలన్నీ. కానీ అవన్నీ కూడా భగవంతుడే చేస్తున్నాడని మనం అంటాం. ఎందుకంటే అన్నీ కూడా మాయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం హేతునా నేన కౌంతేయ జగద్వి పరివర్తతే. తో మాయ కూడా, ఈ ప్రకృతి కూడా, బహిరంగ శక్తి కూడా భగవంతుడికి ఆధీనంలో ఆయన అధ్యక్షతలోనే నడుస్తుంది. కనుక మనము భగవంతుడే అన్ని కారకుడు అని చెప్తాం, సర్వకారణ కారణం అని చెప్తాం. కానీ చాలా విషయాలు భగవంతుడు అధ్యక్షతలో మాయాశక్తి, 3 గుణాలు, ఇలా దేవతల ద్వారా ఈ పాలన అనేది అన్ని నడుస్తూ ఉంటాయి. ఆయన శక్తుల ద్వారా, ఆయన ముఖ్యంగా ఈ భౌతిక సృష్టిలో జరిగేది, నడిచేది ఆయన బహిరంగ శక్తి మరియు మనలాంటి అంటే జీవులంటే తటస్థ శక్తి, దీని ద్వారా ఎక్కువగా అనేది నడుస్తూ ఉంటుంది. భగవంతుడు అప్పుడప్పుడు పర్సనల్గా వచ్చి కూడా లీలలు చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఆయన దానికి కారణం ఏంటంటే మనల్ని అట్రాక్ట్ చేయడానికి. ఎలాగంటే ట్రైలర్ అనమాట, మనకు చూపిస్తారనమాట. ట్రైలర్ అసలు ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక అలా ఐడియా చూపించడానికి. తద్వారా ఈ బద్ధజీవులన్నీ ఇక్కడ ఎన్నో కష్టాలు భోగిస్తుంటే ఆకర్షితులై, భగవంతుడికి ఆకర్షితులై భగవంతుడి భక్తి చేసుకుని భగవద్ధామం వెళ్ళిపోగలమని. ఓహో ఇలా కూడా ఉంటుందా, ఇలాంటిది ఎక్కడ ఉంటుంది లోకం భగవద్ధామంలో. సో అందుకనే ఇక్కడ మరి ఇది ఎలా, మరి ఇది ఈ భౌతికం అనేది జడ వస్తువు అంటే అది దాంట్లో చేతన అనేది ఉండదు, అచేతన. కానీ మరి ఇది ఎలా మరి వర్కింగ్ ఇలా అనిపిస్తుంది కదా మనకి, ఇదంతా నిజం అంటే ఇదంతా లైఫ్ ఉన్నట్టు లివింగ్గా అనిపిస్తుంది. కానీ డెడ్, శరీరం అనేది డెడ్, కానీ లివింగ్గా ప్రాణం ఉన్నట్టు ఇలా ఎన్నో కార్యాలు నడుస్తున్నాయి. ఎలా నడుస్తున్నాయి ఇవన్నీ ఎలా అనిపిస్తుంది అంటే భగవంతుడి ఒక శక్తి కారణంగా. ఎలాగైతే ఒక ఐరన్, ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, ఐరన్ అంటే ఇనుము ఉంటుంది కదా, ఐరన్ దానికి వేడి చేసామనుకోండి ఫైర్ ద్వారా కానీ ఎలక్ట్రిసిటీ ద్వారా కానీ అది కూడా వేడిని ఉత్పన్నం చేసి అది కూడా ఫైర్ లాగా యాక్ట్ చేయగలదు, అగ్నిలాగా కాల్చేయగలదు ఇనుము కూడా. అలాగే ఎందుకంటే శక్తి దానికి వస్తుంది కనుక అలాంటి శక్తి భగవంతుడు ఇచ్చాడు ఇక్కడ. ఆయన శక్తి ద్వారా ఇది నడుస్తుంది అంతా. మనకి ఇదంతా ఇదంతా యాక్చువల్లీ డెడ్. మెంటల్ వరల్డ్ అంటేనే డెడ్, మ్యాటర్ అంటేనే డెడ్, దాంట్లో ప్రాణం లేదు, జీవం లేదు. కానీ భగవంతుడి తటస్థ శక్తి, బహిరంగ శక్తి ద్వారా ఆయన వీటిని ఇదంతా నడుస్తున్నట్టుగా, జీవం ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే. కానీ ఈ భగవంతుడి శక్తులు మరి భగవంతుడితో సపరేటు, ఇదంతా ఒకటే కాదు. అలాగని అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి అన్నీ ఒకటే, భగవంతుడు అంతా ఒకటే అనుకోవడం కూడా తప్పనమాట. ఎలాగైతే ఒక ఒరిజినల్ ఫైర్ ఉంటుంది, నిప్పులు, మంటలోంచి ఎన్నో రకాల చిన్న చిన్న స్పార్క్స్ బయటపడతాయి కదా, అలాగే మంటలోంచి పొగ కూడా వస్తుంది. సో అలా ఈ అసలు ఒరిజినల్ మంట, దాంట్లో నుంచి వచ్చే పొగ, దాంట్లో నుంచి వచ్చే చిన్న చిన్న స్పార్క్స్, ఇవన్నీ స్పార్క్స్, పొగ, మంటలోంచి వచ్చిన మంట పొగ కాదు, పొగే మంట ఒకటే కాదు. అలాగే స్పార్క్స్, ఫైర్ కూడా ఒకటే కాదనమాట. వాన్ నుంచి వచ్చినా కానీ సపరేట్ అన్నీ. అలాగే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ ఉదాహరణ ముందు కూడా ఒకసారి ఇచ్చారు. సో ఈ విషయాలండి ఇక్కడ చెప్పింది ఈరోజు మనం చర్చించుకున్నాము. సో ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఈ విసర్గ గురించి ఇంకొన్ని చెప్తారు. అలాగే బ్రహ్మ ఒక రోజు, ఆ రోజుల పేర్లు అవన్నీ కూడా మనకి నెక్స్ట్ శ్లోకాల్లో ఉన్నాయి. ఇంకా దాని తర్వాత ఇది కంక్లూడ్ అవుతుంది ఈ యొక్క అధ్యాయము ప్లస్ ఈ యొక్క స్కందము. అది రేపు చూద్దామంట. రేపు చూసి మనం ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపికగా వినందుకు. हरे कृष्ण. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल.